నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ నడి బొడ్లో ఉన్నానండి. కరెక్ట్గా చూస్తున్నారు కదా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అది. ఇదిగోండి బస్ బే ఉంది కదా, దీని వెనకాల బస్ స్టాండ్. ఇది జైల్ రోడ్. ఒకప్పుడు జైలు ఉండేది ఇక్కడ. దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు అయిందండి. దీన్ని ఊరి అవతలకి తరలించేశారు. ప్రస్తుతానికి అయితే అప్పుడు జైలు ఉన్నప్పుడు అయితే దీన్ని అంటే అక్కడ తరలించాక, అంటే సిటీ నడిబొడ్డు కదండి. ఎంతైనా విశాఖపట్నంలో సిటీ సెంటర్ అంటే అసలు ఎంత వాల్యూ ఉంటుందో స్థలానికి మీకు తెలియదు కాదు. ఈ జైలుని ఆర్లో ప్రాంతానికి తరలించినప్పుడు ఈ స్థలాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా మంత్రాలు జరిపాయో మీ అందరికీ తెలిసిందే. కానీ ప్రజోద్యమం అనేది అప్పుడు స్టార్ట్ అయిందండి. నిజంగానే ఓ రకంగా చెప్పాలంటే మొత్తం సంఘటితంగా విశాఖపట్నం ప్రజలందరూ కలిపి ఆ టైంలో, అంటే చాలా ఎప్పటి నుంచో చిరకాలంగా దగ్గర 100 years పైనుంచి ఉన్న జైలు కాబట్టి ఆ జైల్లో కూడా చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్ద మానుల్లో ఉంటాయన్నమాట. ఇంత భారీగా చెట్లు ఉన్న, అంటే ఇక్కడ చూడండి, రావి చెట్టు కాడి నుంచి మర్రి చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షాలే ఉంటాయి. ఇంత పెద్ద వృక్షాలు ఉన్న ఈ వనాన్ని, ఈ ఏరియాని కమర్షియల్ కాంప్లెక్స్ కింద మార్చాలని చాలామంది ప్రయత్నం చేశారు. కాకపోతే సిటీ సెంటర్లో అందరికీ ఆక్సిజన్ వచ్చేది ఇటువంటి అటు వల్లే కదండి. కాబట్టి ప్రజా చైతన్యం అయితే ఉద్యమంలో సాగిందనమాట ఆ టైంలో. ఆఖరికి అన్ని రాజకీయ పార్టీలు పేరెత్తను, కానీ ఆ టైంలో ఉన్న తప్పే ఉంది పేరెత్తితే. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఏదేమైనా ప్రజోద్యమం తలొగ్గారు. ఈ స్థలాన్ని అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కాకుండా ఒక ఉద్యానవనంగా, ఒక సెంట్రల్ పార్క్గా, ఆల్ ఎమ్యూనిటీస్ తోటి చూసారు కదా, ఏ చెట్టు ఒక్క చెట్టు కూడా నష్టం లేకుండా జాగ్రత్తగా గ్రీనరీ ఏర్పాటు చేసి సిటీ సెంటర్లో ఇలా వాకింగ్ ట్రాక్లు అన్నీ పెట్టారు. ఇదిగోండి ఈ మెస్ లోపల మాత్రం కాస్త అంటే చుట్టూరు దడ కింద కట్టి లోపల కొన్ని వాటర్ ఫౌంటైన్స్ అని, లేకపోతే మ్యూజికల్ గేమ్స్, ఇంకా వాటర్ గేమ్స్ అటువంటి అది పర్వాలేదు, అది నో ప్రాబ్లం. ఏ చెట్టుకి ఎటువంటి హాని లేకుండా కాస్త ఏర్పాట్లు అయితే చేశారనమాట. లోపలైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ లైటింగ్ షో ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చి అంటే ప్రతిరోజు మీకు బీచ్ ఇవి అని చూపిస్తాను కదా. ఈరోజు ఇలా వచ్చాను, చిన్న అంటే ఏం లేదండి, మా తెలిసిన వారు ఉంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో డ్రాప్ చేసి ఇలా వచ్చాను. కానీ హెల్త్ అవేర్నెస్ అందరికీ పెరిగిందండి. చూస్తున్నారు కదా, చిన్న లేదు పెద్ద లేదు అందరూ. ఇప్పుడు విశాఖపట్నమే కాదు, కొన్ని మెయిన్ ప్రాంతాల్లో ఈ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్లు మాత్రం పెట్టారండి. చాలా అంటే ప్రత్యేకించి మనం ₹1 చెల్లించవసరం లేదు. ఇటువంటి ఇళ్ళల్లో కూర్చుంటే ఏమొస్తుందండి, ఎప్పుడు బిజీ బిజీ బిజీ, అందరూ బిజీలే. వ్యాపారం బిజీయే, ఉద్యోగం బిజీయే, చదువు బిజీయే. కానీ మార్నింగ్ టైంలో 1 గంట ఇలా 6 బయటకు వస్తే రిమైనింగ్ 23 గంటలు హ్యాపీగా పనిచేస్తుంది బాడీ. 1 గంట మార్నింగ్ టైంలో దానికి కావలసిన బూస్టింగ్ ఇవ్వండి. ఈ రకంగా ఎక్సర్సైజు అనే పేరు చెప్పి. కానీ మనకి గమనించలేదు, కింద కూడా చూడండి ఇసుక. మామూలు కాంక్రీట్ అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇటువంటి మట్టి నేల మీద నడిస్తే బాగానే ఉంటుంది. ఎటువంటి బ్యాక్ పెయిన్స్ ఏం రావు. ఈ లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్స్. చూసారు కదండి ఎంత భారీ మాన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు. ఎంత అద్భుతమైన, అంటే ఒక చెట్టు ఈ స్థాయికి ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. అంత వయసున్న చెట్లు మళ్ళీ మనం పెంచాలంటే మన తరం సరిపోదు కదా. అందుకనే ప్రజోద్యమం అనుకుంటాం కానండి, ప్రజలు కూడా వాళ్ళు తెలివైన వాళ్ళండి. ఏ టైంలో స్పందించాలో ఆ టైంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంలో మాత్రం. లేకపోతే ఈ పాటికి ఎక్కడ ఏదో హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ లాగా, లేకపోతే ఇంకోటి, అంటే అది కూడా డెవలప్మెంటే కాదంటలేదు.
ఇప్పుడు అటువంటి అమ్యూజ్మెంట్ పార్కులు ఏదో అంటారు దాన్ని, అలాగే అటువంటి వచ్చాయనుకోండి సుమారుగా 200 మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ అటువంటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ముందు మనం బ్రతకడానికి ఆక్సిజన్ అక్కడే ప్రత్యేకించి తయారు చేసుకోలేం కదా, నీ చెట్లే తయారు చేస్తాయి. ఇటువంటి ప్లేస్లో అటువంటిది పెట్టడం అనేది కమర్షియల్గా బాగున్నా మన హెల్త్ పరంగా మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అది చూడండి, చూసారా చాలా మంచి ఆలోచన ఇది. కానీ ఒకటండి, అన్ని వయసుల వారండి, చిన్న లేదు పెద్ద లేదు వృద్ధాప్యం లేదు, అన్ని ప్రతి ఒక్కరిలో అండి హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా మార్నింగు ఇలా సరదాగా చల్లగాలి పీల్చుకుంటూ మీ శుభోదయాన్ని ఎంజాయ్ చేస్తూ ఓ రకంగా బంధుమిత్రులతో అలా ఊసు కవర్లు ఆడుకుంటూ బయటికి రావడం మంచిదే కదా. చిన్న పిల్లల్ని పువ్వుల్ని చూస్తే అదో రకమైన చైతన్యం వస్తుంది మనసులో. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మనకి ఒక చిన్న ఆనందం అనమాట, ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అటువంటి పువ్వుల చెట్లు అయితే చాలా కొద్దివే లేదు ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అన్నీ హైబ్రిడ్ చెట్లే, హైబ్రిడ్ అంటే కొత్తగా వేశారనమాట ఇవి. అయినప్పటికీ చూడండి సమ్మర్ కదా, ఆకుల కన్నా పువ్వులు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఇన్నర్ ట్రాక్ బయట వైపు కూడా కొంతమంది నడుస్తున్నారు. అది కమర్షియల్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా, నైట్ స్ట్రీట్ ఫుడ్ అదంతా బయట కనపడుతుంది. చూడండి నైట్ అయితే చాలా హడావుడిగా ఉంటుంది ఇక్కడ. అంటే స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉండవు కానీ ఆ ఫుడ్ ఇక్కడ చౌకైన రేట్లో దొరుకుతుంది మీకు కావాలనుకుంటే. చూసారు కదండి మామూలుది రావి చెట్టు ఎంత లావు ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఈ స్థాయిలో ఒక చెట్టు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. ఇంకొక అద్భుతాన్ని మీకు చూపిస్తాను చూడండి. మర్రి చెట్టు, సిటీ సెంటర్లో మర్రి చెట్టు అంటే అసలు మనం వర్ణించలేమండి. ఇంకో విషయం అంటే మీకు ఈ సందర్భంలో చెప్తున్నాను. ఈ మర్రి చెట్టు ఉంది చూసారా, ఆ ఓడలు వస్తున్నాయి ఇక్కడ చూసారా పైన. అంటే ఈ కాండం సంగతి పక్కన పెట్టండి, ఆ పైనుంచి మర్రి ఓడ దిగుద్ది. ఆ ఓడ ఒక్కసారి అంటే చాలా వస్తాయి, ప్రతి ఈ కొమ్మకి ఒక్కొక్క ఓడ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఓడ కిందకి దిగితే మళ్ళీ ఇంకో జన్మ అనమాట. అంటే అలా దానికి ఈ చెట్టుకి చావు అంటూ ఉండదండి. ఒక్కొక్క ఓడకి ఒక్కొక్క 100 years లైఫ్ ఉంటుందట. అలా చూడండి 1, 2, 3 అలా ఎన్ని ఓడలు దిగే చూసారా, ఇంకోటి దిగడానికి రెడీగా ఉంది. ఇటువంటి అద్భుతమైన చెట్లన్నీ ఉన్న సంపదనే మనం ఏ రకంగా పోగొట్టుకుంటుంది చూడండి. ఇంకా అసలు ఒరిజినల్ కారణం ఇదండి. అలా వెళ్ళింది కదా, ఆ ప్రక్క నుంచి చిన్న ఓడలాగా అలా కిందకి దిగింది కదా, కిందకి దిగి భూమిలోకి దిగిపోయింది. అలాగే ఇది కూడా పక్కన చూడండి అలా దిగింది. ఇది కూడా ఒక మహావృక్షంగా అంతే. దానికి ఆ చెట్టుకి లైఫ్ ఇంకా చావు అంటూ ఉండదన్నమాట. అది 100 సంవత్సరాలు 100 years అలా పెంచుకుంటూ పోతుంటుంది లైఫ్. అటువంటి అద్భుతమైన చెట్లున్న ఏరియా అన్నమాట ఇది. మరి అందుకే దీన్ని కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా ఎరిగే అందరూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అఫ్కోర్స్ ప్రస్తుతం దాన్ని మా విఎంఆర్డిఏ వాళ్ళు ప్లస్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బాగానే సర్వీస్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే అన్ని విషయాల్లో ఉన్న చైతన్యం రావాలండి, ఒక్కటని కాదు. ఇప్పుడు ఆ టైంలో ఆ ఉద్యమాలు చేయబట్టి ఈ పార్క్ నిలబడింది. అదే ఈ రాజకీయ ఒత్తిళ్ళకి లేకపోతే అధికార బలానికి తలొగ్గారు అనుకోండి, ఏమీ ఉండదు. ఇవన్నీ వెదురు మొక్కలు, వెదురు చెట్లు ఒక్కటేంటిలేండి, వేప చెట్లు చాలా ఉన్నాయి. అదండి క్లుప్తంగా, సూక్ష్మంగా, టూకీగా, షార్ట్కట్లో విశాఖపట్నం సెంట్రల్ పార్కు అంటే బాహ్య వలయ
దర్శనం అన్నమాట ఇది. అంటే ఏం లేదండి, అవుటర్ రింగ్ రోడ్ అంటారు కదా, పార్క్కి అవుట్ సైడ్ రోడ్లోంచి ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాం. మరి లోపలికి వెళ్తే మళ్ళీ వేరేగా ఉంటుంది, అదంతా అదో అద్భుత ప్రపంచం. ఓకేనా, మరొక ఇష్యూ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే సెలవు. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ. ఎందుకు చెప్పడం వచ్చాను, ఇది వైజాగ్ సెంట్రల్ పార్క్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైజాగ్ సెంట్రల్ పార్క్గా మార్చారు ప్రస్తుతం, అది దీని నామధేయం. ఓకేనా, అవుట్డోర్ రింగ్ రోడ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. అది వీడియో మొదట్లో చూశారు కదా, అది ఎప్పట్లాగే మన భగవానుడు గారు వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి ఆస్వాదించండి. సిటీ సెంటర్లో సూర్యోదయం.